ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద రేపు అనగా 28వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ఇస్లామియా అరబిక్ కాలేజ్ గ్రౌండ్ నుండి భారీ ర్యాలీ తీయాలని చెప్పేసి ఆ రకంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం సంబంధించి వక్ఫ్ బోర్డు నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మేము కూడా కర్నూలు ఆ రకంగా చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టం తెచ్చిందో దాన్ని రద్దు చేయాలి, పాత చట్టం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి. వక్ఫ్ అనేది అల్లా పేరు మీద ఇచ్చిన యొక్క ఆస్తి. ఆ ఆస్తిలో ఈ ప్రభుత్వ రంగం సంబంధించి రాజకీయంగా సంబంధించి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి రాజ్యాంగం స్పష్టంగా ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని కూని చూసి ఆ రకంగా ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం తమ యొక్క మందబలాన్ని ఉపయోగించుకొని ఆ రకంగా బిల్లు పాస్ చేసుకోవడం